కావ్య అయితే రాజుతో కింద ఆర్గ్యూ చేసి ఉంటుంది. హాల్లో అందరూ కిందకి వచ్చేసి ఉంటారు. ఇక మీరు నిజం చెప్తే ఓకే, లేదంటే నేను మీతో కలిసి ఉండడం చాలా కష్టం. ఇక మీదట మన ఇద్దరం దూరంగా ఉండడం మంచిది అని చెప్పేసి కావ్య అయితే రాజుతోటి అంటుంది. ఇక రాజు అయితే ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి రాజు కూడా సీరియస్ గా అంటాడు. బెదిరించడం కాదు, ఇది నిజం. ఇక నేను మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో చెప్పకుంటే ఇప్పుడే వెళ్తాను అని చెప్పేసి కావ్య అంటుంది. అయితే వెళ్ళిపో అని చెప్పేసి రాజు కూడా అంటాడు. ఆర్గ్యూ మధ్యలో అప్పు అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అప్పు అంటూ అందరూ దగ్గరికి వెళ్తారు. తనని వాటర్ కూడా తాపడానికి వెళ్తారు. కావ్య కూడా దగ్గరికి వెళ్ళి అప్పు ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి ఊకుంటుందా? బాగా రుద్రాని అయితే ధాన్యలక్ష్మిని అయితే రెచ్చగొడుతుంది కదా. ధాన్యలక్ష్మి అయితే ఆగు కావ్య, నువ్వు నా కోడల్ని ముట్టుకోకు అని చెప్పేసి గట్టిగా అంటుంది. అత్తయ్య ఏంటి అత్తయ్య అలా మాట్లాడుతున్నారా అని చెప్పేసి కావ్య అంటుంది. దీనికి కారణం నువ్వు కాదా? మీరు చేసిన ఇంట్లో గొడవలు, మీరిద్దరు భార్యాభర్తలు చేసే ఈ గొడవల వల్ల నా కోడలు చాలా బాధపడుతుంది. తను ఏమీ తినడం లేదు, తాగడం లేదు. మీ వల్ల తను ఎందుకు ఇలా ఇబ్బంది పడాలి? తను ఎందుకు ఇలా కళ్ళు తిరిగి కింద పడిపోవాలి? తన హెల్త్ని ఎందుకు ఖరాబ్ చేసుకోవాలి? మీ వల్లనే ఇలా జరుగుతుంది. నువ్వు మీ ఆయన చేసుకునే గొడవలు ఇంట్లో చేసుకోకుండా బయటకు హాల్లోకి తీసుకొచ్చి మా అందరి తలనొప్పులకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ధాన్యలక్ష్మి అయితే అంటుంది. మరి ఇదండి ఈరోజు ప్రోమో. మరి అప్పుకి కళ్ళు తిరిగి పడిపోవడం వల్ల ఏమైనా జరుగుతుందా? అదేంటి ట్విస్ట్ చూడాలంటే రేపటి ప్రోమోలో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.